అనే చిల్లర నాణాలు ఎన్ని పోగేసి వాటిని ఎన్నిసార్లు లెక్కించినా వచ్చేటువంటి శబ్దానికన్నా ఒక కరెన్సీ నోటుకి ఉండేటువంటి విలువ ఎలా పెరుగుతుందో అలా మన మాట పెరగాలంటే ఇవన్నీ కూడా మన జీవితంలో నేను చెప్పినటువంటి ప్రతిదాన్ని ఒకసారి చెక్ చేసుకోవడం ముఖ్యం మిత్రమా. పొదుపుగా మనం ఏదైతే ఒక వస్తువును కొన్న తర్వాత రిటర్న్గా ఇచ్చేటువంటి చిల్లరని ఎన్ని పోగు చేసి వాటిని లెక్కించిన చివరగా మనం వినేటువంటి శబ్దము ఒక కరెన్సీ నోటు విలువకు కూడా సరితూగనట్టు. ఏదైతే చిల్లర నాణాలు ఎన్నిసార్లు లెక్కించినా వాటి నుంచి వచ్చేటువంటి శబ్దము తప్ప వాటి విలువ ఒక కరెన్సీ నోటుకి సరితూగనట్టు మన సహచర్యము, మన సంభాషణ, అలానే మనం చేసేటువంటి స్నేహాలు, సాంగత్యం, ఇవన్నీ కూడా మనం మాట్లాడేటువంటి మాటల విలువని నిర్ణయిస్తాయి మిత్రమా. ఒక కోర్టులో న్యాయ నిర్ణేత కన్నా న్యాయవాదులు వినిపించేటువంటి ప్రతివాదనలు ఎల్లప్పుడూ న్యాయవాదులు వినిపించేటువంటి ప్రతివాదనలు ఎన్ని వినిపించినా న్యాయ నిర్ణేత ఆయన నోటి నుంచి వచ్చేటువంటి ఏదైతే నిర్ణయానికే విలువ, ప్రాధాన్యత ఎక్కువ. గుడికి వెళ్ళేటువంటి ఏవైతే భక్తుల ఆర్తనాదాలు, వాళ్ళ ఆకాంక్షలు నెరవేరాలని చెప్పేసి ఆ భగవంతుణ్ణి దేవుణ్ణి కోరుకుంటూ వాళ్ళు వేడుకునేటువంటి ఆర్తనాదాల కన్నా ఆ గుడిలో మూల విరాట్కి పూజలు చేసేటువంటి పండితుడి నోటి నుండి వెలువడేటువంటి మంత్రాలకి, ఆయన మాటలకి విలువ ఎక్కువ. చిల్లర నాణాలు చేసేటువంటి శబ్దానికన్నా ఒక నోటుకుండేటువంటి విలువ ఎక్కువ. ఇవన్నీ ఎలా వస్తాయంటారు మిత్రమా? మనము చేసేటువంటి స్నేహాలు, మనము చేసేటువంటి సాంగత్యము, అలానే సహచర్యము, స్నేహము, అలానే వీటన్నిటితో కలగలిపినటువంటి సంభాషణ ద్వారా మాత్రమే మనం దేవుడు ఏదైతే మనకిచ్చినటువంటి ఒక వరం, మాట్లాడేటువంటి కళ, భాషించేటువంటి ఆ భాష, మన నోటి నుంచి వెలువడేటువంటి పదాల విలువ పెరగాలంటే ఇవన్నీ కూడా మనం ఒకసారి సరి చూసుకోవడం అనేది ముఖ్యం. మనం చేసేటువంటి స్నేహాలు, సాంగత్యము, అలానే సహచర్యము, సంభాషణ, ఇవన్నీ కూడా మన నోటి నుండి వెలువడేటువంటి మాటల్ని నిర్ణయిస్తాయి. ఏదైతే ఒక పూజారి యొక్క ఆయన మంత్రాలకి విలువ ఎలా అయితే గుడిలో ప్రాముఖ్యత ఉంటుందో, ఒక కోర్టులో న్యాయ నిర్ణేత మాట్లాడేటువంటి మాటల విలువ ఎక్కువ ఉంటుందో, అలానే చిల్లర నాణాలు ఎన్ని పోగేసి వాటిని ఎన్నిసార్లు లెక్కించినా వచ్చేటువంటి శబ్దానికన్నా ఒక కరెన్సీ నోటుకి ఉండేటువంటి విలువ ఎలా పెరుగుతుందో అలా మన మాట పెరగాలంటే ఇవన్నీ కూడా మన జీవితంలో నేను చెప్పినటువంటి ప్రతిదాన్ని ఒకసారి చెక్ చేసుకోవడం ముఖ్యం మిత్రమా.